నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు. వేడుకల ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాకతీయ శిల్పకళను చూసి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించిన మిస్ వరల్డ్ పోటీదారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన ప్రపంచ సుందరీమణులు. ముందస్తు పథకం ప్రకారమే డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్టు తొలగించారు. కంచె గచ్చిబౌలి కేసులో ప్రభుత్వంపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ బాధ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న మహానాడుపై నేతలతో చర్చించారు. సభ ఏర్పాట్లపై చంద్రబాబు నేతలకు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యే పరిస్థితులే ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీని కలిసిన మాట వాస్తవం కాదా అని అన్నారు. 2014లోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావలసి ఉన్నా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విలీనానికి కేసీఆర్ కుటుంబంలో కలహాలు కూడా అందుకు అనుకూలంగా మారాయని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. విజయవాడలో జరిగిన పశు సంవర్ధక టెక్ AI 2.0 సదస్సులో కొన్ని స్టార్టప్ సంస్థలు పలు AI ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించాయి. కోళ్లు, పశువులకు ఉపయుక్తమైన వాటిని సదస్సుకు హాజరైన రైతులు, పారిశ్రామికవేత్తలు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు ఆయా ఉత్పత్తుల పనితీరు తెలుసుకొని వాటిలో కొన్ని మార్పులు సూచించారు.
కాకతీయ శిల్పకళను చూస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ ప్రపంచ సుందరీ పోటీదారులు సందడి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1000 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న 1000 స్తంభాల గుడి, ఖిలా వరంగల్, రామప్ప దేవాలయాలను సందర్శించారు. ఆ రాతి కట్టడాలను తాకుతూ అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న లాటిన్ అమెరికా దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు వరంగల్ నగరంలో పర్యటించగా ఐరోపా ఖండంలోని 35 దేశాలకు చెందిన అందగత్తెలు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హలో తెలంగాణ, అందరూ బాగున్నారా అంటూ పలకరించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక ఈ తొలి విచారణ కొద్దిసేపటికి వాయిదా పడింది. కాగా విచారణ ప్రారంభంలో వివరాలను పరిశీలించిన సీజేఐ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లతో చెట్లు తొలగించేందుకు వినియోగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని మండిపడ్డారు. అలాగే ప్రభుత్వ చర్యల వల్ల జరిగిన పర్యావరణ నష్టం పూడ్చలేకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం సంగారెడ్డి జిల్లాలో నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లా కోహిర్ 9.5, పుల్కాల్ 7.5, లక్ష్మీసాగర్లో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మెదక్ జిల్లా టేక్మాల్ 8.4, లింగంపల్లిలో 3.8 సెంటీమీటర్లు వాన కురిసింది. భారీ వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుంది. జోగిపేట, మెదక్, తూప్రాన్ ప్రాంతంలో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం ఎర్రగుట్టపల్లి వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 211 క్వింటాల రేషన్ సన్నబియ్యాన్ని సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నుంచి హుజురాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నారు. లక్షెట్టిపేటకు చెందిన సంపత్, ఉమామహేష్లపై కేసు నమోదు చేసిన అధికారులు లారీతో పాటు రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పది కోట్ల ఆభరణాలతో నగల వ్యాపారి ఉడాయించిన ఉదంతం మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రగతి నగర్లో 15 ఏళ్లుగా చేతన్ జ్యువెలర్స్ను నితీష్ జైన్ నిర్వహిస్తున్నారు. బంగారు నగలు తాకట్టుతో అధిక వడ్డీలు చెల్లిస్తున్న సతీష్ జైన్ కుదువపెట్టిన ఆభరణాలతో ఉడాయించారు. ఓ బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్గంజ్లో ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 3వ అంతస్తులో మొదలైన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. 3వ అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. కింద ఉన్న షాపుల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. बाजू का जाओ
సికింద్రాబాద్ గోపాలపురంలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. 2 బంగ్లాదేశీలతో పాటు మొత్తం 5 మందిని అరెస్టు చేశారు పోలీసులు. బంగ్లాదేశ్కు చెందిన అమ్మాయిలతో సాకిన్ హుసేన్, విమల్ సేన్ వ్యభిచారం చేయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు 2ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు. వేడుకల ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాకతీయ శిల్పకళను చూసి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించిన మిస్ వరల్డ్ పోటీదారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన ప్రపంచ సుందరీమణులు. ముందస్తు పథకం ప్రకారమే డజన్ల కొద్ది బుల్డోజర్లతో చెట్లు తొలగించారు. కంచె గచ్చిబౌలి కేసులో ప్రభుత్వంపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.